హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎండ్ దాకా వినండి. ఇవైతే నా ఒపీనియన్స్. మీరైతే ఏ విధంగా సజెస్ట్ చేస్తారు, ప్లస్ మీ ఒపీనియన్స్ ఏ విధంగా ఉంటాయి కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను చెప్పేది కరెక్టా కాదా అనేది కూడా అబ్జర్వ్ చేయండి. నార్మల్గా అయితే ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా అంటే చాలా కష్టంగానే ఉంది, మనకు తెలిసిన విషయమే కదా. సో ఇందులో నేనేమంటాను అంటే, నార్మల్గా అయితే వైఫ్ హస్బెండ్ డిఫరెంట్ దగ్గర నుంచి వస్తారు. ఒకే ప్లేస్లో ఉన్నది లేదు పక్కపక్క ఇళ్ళలో ఉన్న వాళ్ళు కాదు కదా. సో నేను ఒక ఎగ్జాంపుల్ నేనేం చెప్తాను అంటే, నార్మల్గా అందరూ దీంట్లోనూ ఉంది. ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వలేక చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. దీన్ని మనం అందంగానూ మార్చుకోవచ్చు, లేదు వద్దనుకుంటే వదిలేసుకోవచ్చు ఈజీగా. ఇది ఈజీగానే ఇప్పుడు విడిపోతున్నారు. డైవర్స్ కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది కదా. సో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఉండాలండి. మరీ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది మరీ మనము ఈజీగా వదిలేసుకోలేం కదా. సో అది ఒక్క రోజుతో పోయేదైతే అలాగే వదిలేసుకోవచ్చు. కానీ ఇది లైఫ్ లాంగ్ జీవించాలనే కదా నార్మల్గా అయితే పెళ్లి చేస్తారు. అది మనం ఎందుకు అందంగా మార్చుకోలేకపోతున్నాము? ఒకవేళ ఏదైనా ఇష్యూస్ వస్తే చిన్న ఇష్యూస్కి మనం వదిలేయాలా? కాదు కదా. మన లైఫ్ని మనమే తీర్చుకోవడానికి చాలా వరకు ట్రై చేయొచ్చు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళకి ఎంతవరకు లిమిట్స్ ఉంటాయో అంతవరకు అయితే ప్రయత్నించవచ్చు. కానీ ఈజీగా వదిలేస్తున్నారు. అది ఎందుకు అనేది అర్థం కావట్లేదు. కొంతమంది లైఫ్స్ ఈజీగా, మీకు అవగాహన లేకపోతే ఈజీగా దాన్ని మనం మార్చుకోవచ్చండి అందంగా కూడా. అందరూ ఒకేలాగా ఉండరు. సో ఇప్పుడు నేనేమంటాను అంటే, ఇప్పుడు నా లైఫే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. సో నేను ఫస్ట్ యాక్చువల్గా మేమైతే ఇద్దరండి, నేను మా తమ్ముడు. సో మా హస్బెండ్ వాళ్ళైతే 10 మెంబర్స్ ప్లస్ ఒక అక్కని సపరేట్గా వాళ్ళ పెద్దమ్మ కూతురుతో వీళ్ళందరూ కలిసి ఉన్నారు. ఆమె వీళ్ళతో కలిసి ఉండి టోటల్గా 11 మెంబర్స్. 5 మెంబర్స్ అమ్మాయిలు, అదేవిధంగా 6 మెంబర్స్ అబ్బాయిలు అనమాట. వాళ్ళు మొత్తం 11 మెంబర్స్ లెక్కకి. సో వాళ్ళంతా ఏ విధంగా కలిసి ఉన్నారు, వాళ్ళది ఒక డిఫరెంట్ ఫ్యామిలీ, మాది ఒక డిఫరెంట్ ఫ్యామిలీ ఉంటుంది. సో నన్ను సడన్గా తీసుకెళ్ళి 11 మంది ఇంట్లో అంటే దగ్గర వాళ్ళు 45-50 మెంబర్స్ అనుకోండి. మేమైతే నలుగురమే, అమ్మ నాన్న నేను తమ్ముడు. ఇంకా బాబాయ్ గారు పిన్నమ్మ గారు వీళ్ళంతా ఉన్నా కూడా వాళ్ళది సపరేట్ ఫ్యామిలీ ఉంటుంది, మంది సపరేట్ ఫ్యామిలీ ఉంటుంది కదా. మా హస్బెండ్ వాళ్ళైతే అందరూ కలిసి ఉన్నారండి. అప్పుడు దాకా కూడా వాళ్ళు మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది ఫ్యామిలీ కలిసే ఉన్నారు, అంటే డివైడ్ అవ్వలేదు. కాకపోతే ఎవరెవరి పనుల్లో వాళ్ళు ఎక్కడో డిఫరెంట్గా ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండినారనమాట. ఒకే ఇంట్లోనే అందరూ వెళ్ళినప్పుడు కూడా ఒకే ఇంట్లోనే ఉండినారు. ఇప్పుడు మా ఫ్యామిలీ అయితే అలా కాదు, మేము సపరేట్. నేను పుట్టిన ఒక 10 ఇయర్స్ అనుకోండి, నాకు తెలిసినప్పటికీ మేము సపరేట్ అనమాట. సో మాది అలా డిఫరెంట్ ఫ్యామిలీ. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళది వచ్చేసి ఈ విధంగా ఉండింది. అలా ఉన్నప్పుడు మామూలుగా ఒక ప్రపోజల్ చూసినప్పుడు ఏం చేస్తారు, అటు సైడు ఇటు సైడు చూసి, అంటే స్టార్టింగ్ మనం చూస్తానే మనకు అబ్బాయి పోలికలు అమ్మాయి పోలికలు తెలుస్తాయా అండి? ఒకవేళ ఒక 3 మంత్స్ టైం ఇచ్చినా కనుక్కుంటామా? 6 మంత్స్ టైం ఇచ్చినా కనుక్కుంటామా? కనుక్కోలేం. ఎవరు కనుక్కోలేదండి. లోపల ఉండే మర్మము ఎవ్వరికీ అంత ఈజీగా తెలియదు. పైకి అప్పుడున్న మన వాళ్ళ అవసరాన్ని బట్టి మనతో యాక్ట్ చేయొచ్చేమో. మనకి 3 మంత్స్ టైం ఉన్నా కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు మనతో యాక్ట్ చేయొచ్చేమో కదా. ఒకేలాగా ఉంటుంది అని ఎలా చెప్తాం చెప్పండి? చెప్పలేము. ప్రతి ఇంట్లోనూ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంత ఈజీగా వాళ్ళ టేస్ట్లు మనకి వాళ్ళు ఎవరో చెప్పేయంగానే తెలిసిపోవండి. కనీసం ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి కూడా తెలియదు అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంది, అమ్మాయి మనస్తత్వం ఎలా ఉంది. పైకి కనిపించేటివన్నీ నిజాలు కాదు, అట్లని లోపల ఉన్నవన్నీ అబద్ధాలు కాదు. మనం చూసినవన్నీ నమ్మలేము. ఒక్కొక్కసారి ఏది కూడా మనం అనుభవిస్తేనే మనకి తెలుస్తుంది కదా. సో ఇప్పుడు నేనేమంటానంటే, అలా ఉన్న మేము నాకు మా హస్బెండ్ వాళ్ళ ఊరికి దగ్గర 1 అవర్ 1.5 అవర్ డిస్టెన్స్ అండి. ఒకే డిస్ట్రిక్కే, కాకపోతే డిస్టెన్స్ ఎక్కువే, కొంచెం 1.5 అవర్ అలా పడుతుంది అనమాట. సో తను వేరే నేను వేరు. తను ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో నాకు తెలియదు. చూస్తారు, మ్యాచ్ చూస్తారు, ఇస్తారు, చేస్తారు. చూడంగానే ఇప్పుడు నేను నలుగురిలో పెరిగిన దాన్ని నేను ఎలా ఉంటాను? నేను ఎంసీఏ చేసేంత వరకు, నా ఎంసీఏ కంప్లీట్ అయినంత వరకు నాకు ఏమీ పని తెలియదు అసలు. ఇట్లా ఉండే పులదీస అలా ఎప్పుడు వేసిన దాన్ని కాదు. నాకు అసలు రైస్ చేయడం కూడా రాదు నా ఎంసీఏ కంప్లీట్ అయ్యేంత వరకు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిఫరెంట్గా పెరిగిండొచ్చు. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ చాలా నిండొచ్చు. నాకైతే రెస్పాన్సిబిలిటీస్ ఏం లేకుండా నేనున్నాను, తన రెస్పాన్సిబిలిటీస్తో తను ఉన్నాడు. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, అందరికీ రెస్పాన్సిబుల్గా ఉండాలి. అందులో లాస్ట్ బాబాయ్, 10వ కోడల్ని నేను ఆ ఇంటికి. అంటే అబ్బాయిల్లో 6వ అతను అయితే
ఆరో కోడలు, మొత్తం 10 మంది కదా, 10 వాళ్ళలో లాస్ట్ వాడు మా హస్బెండ్ అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎలా వెళ్తాము, ఇక్కడి నుంచి నేను ఎలా పెరుగుతాను? నా ఇంట్లో నేను చెప్పిందే వేదవాక్యం, నేను ఎలా చెప్తే అలా వింటారు, ఆలోచిస్తారు వెనక ముందు. ఎందుకంటే పెద్దదాన్ని, నాకు ఉండేది తమ్ముడు. సో నేను ఇది కావాలి అంటే అట్లీస్ట్ వాళ్ళు వెనక ముందు ఆలోచించి నాకు తీసిస్తారు. ఇప్పుడు నేను అత్తగారింటికి వెళ్తే సో అక్కడ కూడా నేను అలానే చేయాలా? సో అలా చేస్తే ఎలా ఉంటుంది మన లైఫ్? నార్మల్గా అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నదాన్ని, అక్కడ 10 మందిలోకి వెళ్ళి నేను అడ్జస్ట్ అవ్వాలి అంటే టైం పడుతుందా? ఇమీడియట్గా మనము వాళ్ళకి అలవాటు పడిపోతామా? ఒకవేళ 2-3 మెంబర్స్ 4 మెంబర్స్ వరకు ఓకే, మరి 11 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఒకరు ఉన్నట్లు ఇంకొకలాగా ఉంటారు కదా. నార్మల్గా తెలిసిందే, 11 మంది ఉంటే 11 మంది ఒకేలాగా ఉంటారా? ఉండరు కదా. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది, చాలా చేంజెస్ ఉంటాయి కామన్గా. ఎక్కడైనా మీరు ఎక్కడ తీసుకున్నా ఒకే తల్లిదండ్రులు అయితేనే చాలా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను అక్క తమ్ముడు అయితేనే మా ఇంట్లోనే మేము మార్నింగ్ లేసినప్పటి నుంచి ఈవినింగ్ వరకు 10 సార్లు గొడవ పడే ఛాన్సెస్ ఉంటాయి ఒక రోజులో. మనకి నార్మల్గా మనం ఆలోచిస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్క తమ్ముడు లేదా అన్న చెల్లెలైనా గొడవ పడకుండా ఉంటామా? లేదు, చాలా గొడవలు వస్తాయి మన మధ్య. ఒకే ఇంట్లోనే ఒకే తల్లికి పుట్టిన మనమే ఇన్నిసార్లు గొడవ పడతా అన్నప్పుడు హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పోగానే వాళ్ళతో మనం అడ్జస్ట్ అయిపోతామా? ఖచ్చితంగా అవ్వలేమండి. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్గా ఉంటాయి, మనం టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఒక కల్చర్లో పెరిగింటారు, మేము ఒక కల్చర్లో మా ఇంటికి తగినట్టు మేము పెరిగింటాము. మా ఇంట్లో వాళ్ళ బిహేవియర్ బట్టి మాకు అది అలవాటు అయ్యి ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ బట్టి వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీగానో లేదు, వాళ్ళు ఒక డిఫరెంట్గా పెరిగిండొచ్చు, వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్గా ఉండొచ్చు. నా మెంటాలిటీ ఉన్నట్లే నా తమ్ముడు మెంటాలిటీ ఉంటుందా? నేను ఆలోచించినట్లే నా తమ్ముడు ఆలోచిస్తాడా? ఆలోచించడు కదా. సో అలాంటిది వాళ్ళ ఇళ్ళల్లో కూడా 11 మంది 11 రకాలుగా ఉంటారు. సో ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాము. నార్మల్గా వెళ్ళంగానే నేను వాళ్ళతో అలవాటు అయిపోతానా? అది ఎవరికైనా టైం తీసుకుంటుందండి. ఫస్టే ఎవరికి అలవాటు అవ్వవు. ఇప్పుడు మన చేతుకున్న 5 వేళ్ళే ఒకలాగా లేవు. అలాంటిది మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తారు. లేదు, ఇప్పుడు ఒక ఆడబిడ్డల్ని వాళ్ళని వేరే ప్లేసుల్లో ఇచ్చి పెళ్లి చేసింటారు, వాళ్ళు దీనికి అలవాటు పడింటారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది కొంచెం, తెలియంది కొంచెం వాళ్ళు చెప్తారు, అత్తగారి ఇంట్లో వాళ్ళు చెప్తారు. అప్పుడు మనకేమనిపిస్తుంది, నేను ఇక్కడ ఒంటరిగా పెరిగిన దాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు 10 మంది వచ్చి నా మీద పెత్తనం చలాయిస్తే నాకు ఎలా ఉంటుంది? నార్మల్గా అంటే నా మీద చేస్తున్నారని కాదు, నేను చెప్తున్నానండి, ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ లాగా మీకు చెప్తున్నాను. సో అప్పుడు మనకేమనిపిస్తుంది, ఇక్కడ నన్ను ఎవరు అడగట్లేదు, తిట్టట్లేదు, ఏం పని చెప్పట్లేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పని చెప్తున్నారు, ఇలా కాదు అంటున్నారు, ఇలా చేయాలి అంటున్నారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా నొప్పి పడతామా లేదా? ఖచ్చితంగా నొప్పి పడతామండి. మన ఇంట్లో అమ్మ నాన్న అంటేనే ఒక్కొక్కసారి నొప్పులు పడి చాలామంది సూసైడ్ చేసుకుంటున్న రోజులు ఇవి. అలాంటిది అత్తగారింటికి వెళ్ళినాక అక్కడ 10 మంది మనకు తెలియని వాళ్ళు చెప్తే మనం నొప్పి పడమా? ఖచ్చితంగా నొప్పి పడతాం. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కామన్గా ఉంటాయండి, గొడవలు అనేది కామన్గా ఉంటాయి. మనం వెళ్ళంగానే అత్తగారింటికి అడ్జస్ట్ అవ్వాలి అంటే అవ్వలేము. అది ఎంత పెద్ద వాళ్ళైనా, ఎట్లాంటి ఇదైనా, ఎంత ఉన్నా అవ్వలేమన్నమాట. ఫస్ట్ వెళ్ళంగానే ఎవ్వరూ అవ్వలేము. అది ఫస్ట్ ఇంతో అంతో మనకు మ్యారేజ్ అయినప్పుడు మన తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి, అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయికి చెప్పాలి ఖచ్చితంగా. ఎంతో అంతో ఏమైనా గొడవ వస్తే అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండాలండి. మరి వైఫ్ అండ్ హస్బెండ్కి ఫస్ట్ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ లేదు అంటే నేను అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి ఎంతవరకైనా అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పనండి. మినిమం థింగ్స్ కొన్ని ఉంటాయి. మరి చిన్న విషయానికే గొడవ పడి విడిపోయే అంతలా మన లైఫ్ ఉండకూడదు. ఒక్కొక్కసారి మార్నింగ్ గొడవ పడితే ఈవినింగ్కి ఒకటైపోయే రోజులు ఉంటాయి. ఒక్కొక్కసారి వారం రోజులు మాట్లాడుకొని ఉంటాయి, ఒక్కరోజు నెల రోజులు గ్యాప్ వచ్చినవి కూడా ఉంటాయి. అది మీ మనసులు బట్టి, మీ మనస్తత్వాలు బట్టి ఉంటుంది. మనం వెళ్ళిన ప్రతి చోట ఈజీగా అడ్జస్ట్ అవుతామా అనేది కామన్. ఇప్పుడు మా సైడే డిఫరెంట్గా కర్రీస్ చేస్తాం, వాళ్ళ సైడ్ డిఫరెంట్గా కర్రీస్ చేస్తారు. ఒకసారి నాకు అవి నచ్చవు, ఒకసారి వాళ్ళకి మావి నచ్చవు. సో మనం వెళ్ళంగానే అన్నీ అలవాటు అవ్వము, టైం పడుతుంది. 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, 3 years, ఒకరికి 1 year పట్టచ్చు. అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉండి త్వరగా క్యాచ్ చేసి ఇంతే కదా లైఫ్ ఏముంది అనుకుంటే 1 yearకి అడ్జస్ట్ అవ్వచ్చు. లేదు 2 years పట్టే వాళ్ళు ఉంటారు, లేదు 3 years పట్టే వాళ్ళు ఉంటారు. ఒకేసారి అడ్జస్ట్ అయిపోరు ఎవ్వరు కదా. ఇన్ని రకాలు ఉంటాయి వెళ్ళంగానే. సో ఇంత ఫ్యామిలీకి నేను వెళ్ళినప్పుడు నేను కూడా చాలా, నాకు అర్థం చేసుకునే మనస్తత్వం లేకపోతే
వాళ్ళవి తప్పులుగా కనిపించడము, లేదు నేను ర్యాష్‌గా ఉండడము, ఎవరిదో ఒకరిది తప్పు అవ్వడం వల్ల చాలా టైం పట్టిందండి. నాకు కూడా అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అబ్బాయి కూడా వాళ్ళ ఫ్యామిలీకి అడిక్ట్ అయిపోయి ఉంటాడు కాబట్టి మనం చెప్పిన వెంటనే మనవన్నీ తీసేసుకోరు. వాళ్ళకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చి వాళ్ళు ఒక వేలో వెళ్తే వాళ్ళకి ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్న వాడిని నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నానండి. కానీ స్టార్టింగ్ అయితే నేను కూడా ఇంతమందితో నేను ఎలా అడ్జస్ట్ అవ్వాలో నాకు కూడా తెలియక నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కరిద్దరు కాదు కాబట్టి అంతమంది అన్నప్పుడు, అంతమంది మాట్లాడుకున్నప్పుడు చాలా నొప్పి అనిపించేది చాలా రోజులు. ఎందుకంటే నేను అలా ఎప్పుడూ మాట పడి రాలేదు కదా! మా ఇంట్లో ఎవరు నన్ను అనలేదు కదా! సో నేను ఇక్కడొచ్చి అనినప్పుడు ఖచ్చితంగా నేను చాలా బాధపడేదాన్ని కొద్ది రోజుల వరకు, నాకేమీ తెలియనంత వరకు. నిజంగా అయితే తెలివైన అమ్మాయి అర్థం చేసుకుంటుంది వాస్తవానికి. సో తప్పులు ఎక్కడ జరుగుతుంది అనేది కూడా గ్రహించుకోవాలి. వాళ్ళెవరు చెప్పరండి. మనమే ఫస్ట్ వెళ్ళంగానే అసలు మనతో ఎలా ఉన్నారు, హస్బెండ్ బిహేవియర్ ఎలా ఉంది, అత్త మామ బిహేవియర్ ఎలా ఉంది, సో మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే రెస్పెక్ట్ ఏ విధంగా ఉండాలి, నేను వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటే నేను వాళ్ళకి నచ్చుతున్నాను, లేదు వాళ్ళు ఎందుకు నన్ను అరుస్తున్నారు, ఇవన్నీ కూడా అమ్మాయి గమనించుకోవాలండి. అమ్మాయే కాదు అబ్బాయి కూడా. నేను ఒక్కటే చెప్తాను, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు డిఫరెంట్గానే పెరిగింటారు. వాళ్ళు ఇద్దరిని ఎవరు అయినా వాళ్ళని బాగానే పెంచుకో ఉంటారు కదండి. వాళ్ళ పిల్లలంటే ఎవరికైనా కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఎవరి పిల్లలైనా వాళ్ళకి ఖచ్చితంగా ముద్దే. మనము కాబట్టి వాళ్ళని తప్పు పట్టలేము, వీళ్ళని తప్పులు పట్టలేము. ఒక్కొక్కసారి అబ్బాయి నేను చెప్పిందే జరగాలని అనుకోకూడదు. అమ్మాయి కూడా సంపాదిస్తున్నారు, ఇద్దరము సంపాదిస్తున్నాము. ఇద్దరము సంపాదించినా కూడా అబ్బాయి చెప్పిందే అమ్మాయి వినాలని అబ్బాయి తల్లిదండ్రులు అనుకోకూడదు. సేమ్ టైం అమ్మాయి చెప్పిందే అది జరగాలని అమ్మాయి తల్లిదండ్రులు కూడా అనుకోకూడదు. కొన్ని విషయాల్లో చిన్న విషయాలు గొడవలు వస్తూ ఉంటాయి నార్మల్గా. ఏ ఫ్యామిలీలో అయినా ఒక్కొక్కసారి చిన్న మనస్పర్ధలే పెద్ద వాటికి దారి తీస్తాయి. లేదా చిన్న మనస్పర్ధలు ఈవినింగ్కి క్లోజ్ అయిపోయే రోజులు కూడా ఉంటాయి. కాబట్టి మనము అడ్జస్ట్ అయిపోయే విధానం ఉంటుంది. నార్మల్గా అయితే అడ్జస్ట్ అవ్వచ్చు, లేదా అడ్జస్ట్ అవ్వలేము అని అనుకుంటే కనుక ఇక్కడ నేనేమంటానంటే అడ్జస్ట్ అవ్వలేము అనుకుంటే మాత్రం కష్టం. చిన్న వాటిలో ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి, అప్పుడే కదా ముందుకెళ్తాం. లేదంటే ఏదో ఒక ఇష్యూ ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి ఎవరి ఫ్యామిలీలో అయినా. అది అబ్బాయి ఫ్యామిలీలో అయినా అమ్మాయి ఫ్యామిలీలో అయినా. ఇంతో అంతో ఓపిక అనేది ఖచ్చితంగా ఇద్దరికీ ఉండాలి. ప్లస్ ఎప్పుడైనా అర్థం చేసుకునే మనస్తత్వం ఫస్ట్ ఉండాలి. ఏ ప్రాబ్లం అన్నా వస్తే అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు వచ్చింది, మూడో మనిషిని ఇన్వాల్వ్ చేయొద్దండి. మీ ప్రాబ్లమ్ని మీరే కూర్చొని మాట్లాడుకోండి. ఆ అబ్బాయి కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకు అసలు ఏంటి, ఎవరి వల్ల తప్పు జరిగింది, నేను ఇలా చేస్తున్నా, నేను చేసింది తప్ప, లేదు అమ్మాయి చేసింది తప్ప, ఎవరిది మిస్టేక్ జరిగింది, ఓకే నేను కాంప్రమైజ్ అవ్వట్లేదా, లేదా అమ్మాయి కాంప్రమైజ్ అవ్వట్లేదా చెప్పి ఫస్ట్ చెప్పి ఓదార్చుకోవడానికి నచ్చజెప్పుకోవడానికి ట్రై చేయండి. ఏ విషయమైనా మినిమం 10 మినిట్స్ అనేది కామన్ అండి, కంపల్సరీ కావాలి. అబ్బాయికి అమ్మాయికి ఒక భార్య భర్త ఉంటే ఒక రోజులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశారు అనే దాని గురించి ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అయినా వాళ్ళు మాట్లాడుకోగలిగే విధంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. 10 మినిట్స్కి మించి మీరు ఎక్కువ మాట్లాడితే గొడవలకు కూడా దారి తీస్తుందండి. ఆ తర్వాత చిన్న వాటికే నువ్వేం తెచ్చినావు, నువ్వెంత తెచ్చినావు, మీ అమ్మోళ్ళు ఎంత ఇచ్చినారు, మీ అమ్మోళ్ళు ఇలా అన్నారు, మీ అమ్మోళ్ళు ఇలా పెట్టారని అక్కడికి వెళ్ళిపోతారనమాట. ఇంకా వాళ్ళ దగ్గరికి ఇంకా నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని అబ్బాయి అనడము, అమ్మాయి నువ్వేం తక్కువ చేసావా, మీ అమ్మోళ్ళు ఇలా చూస్తున్నారు, నేనంటే నచ్చదు, అలా ఇలా ఇంకెక్కడికెక్కడికో వెళ్ళిపోతారనమాట. అది కాకోకుండా ఎంతవరకు ఒక 10 to 15 మినిట్స్ మీకంటూ ఒక టైం ఇచ్చుకోండి. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశారు, ఎక్కడైనా తప్పులు జరిగాయా ఏంటి అనేది ఆలోచించుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడా భార్యాభర్తల దగ్గర నుంచి మీరు ఫస్ట్ కూర్చొని మాట్లాడుకుంటే కదా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది లేనిది. అప్పుడు తర్వాత మీ వల్ల ఇంకా కాలేదు ఎటువంటి పరిస్థితుల్లో అన్నప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ ముందైతే అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఏమున్నా మనమే మన జీవితాన్ని అందంగా మార్చుకోవాలి. ఎందుకంటే నీకు ప్రాబ్లం వచ్చింది నీ హస్బెండ్ని అడుగు, లేదు ప్రాబ్లం వచ్చింది నీ భార్య వల్ల, కూర్చొని ఎందుకు నువ్వు ఇలా చేసావు, అసలు ఏం జరుగుతుంది, నీకేమన్నా మూడ్ ఆఫ్ ఉందా, లేదు వర్క్ ప్రెషర్ ఉందా, ఎందుకు ఈ విధంగా అయ్యింది అని
నువ్వు ఆ అమ్మాయిని అడుగు. మీరే మాట్లాడుకోవాలి కానీ వేరే వాళ్ళు వచ్చి మాట్లాడతారా? కాదు కదా! ఇక్కడ ఎప్పుడు కూడా రిలేషన్‌షిప్‌లు ఎందుకు ఫెయిల్ అయితాయంటే మూడీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే దాంట్లో ఏమీ ఉండదండి. అలా కాకోకుండా అట్‌లీస్ట్ ఎప్పుడైనా అలా మాట్లాడుకొని కొంచెం వాళ్ళ ఒపీనియన్స్ వీళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకి డెప్త్‌గా తెలిసినప్పుడు ఓకే. ఇంతే గదా అని లైట్ తీసుకుంటారు ఎవ్వరైనా సరే. కాబట్టి అలా ఉంటుంది. రిలేషన్‌షిప్ అసలు మాట్లాడుకోకంటే ఖచ్చితంగా ఫెయిల్ అయితుంది. ఎంత బిజీగా ఉన్నా 10-15 మినిట్స్ అనేది మీ వైఫ్‌కి, హస్బెండ్‌కి మీరు టైం ఇచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అమ్మాయి గానీ, అబ్బాయి గానీ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయనేది ఒక నోట్ చేసుకోండి. అమ్మాయి నిజంగా తెలివైందంటే తన కాపురాన్ని తను చక్కగా సరిదిద్దుకోగలదండి తన తెలివితో. అలానే చేసుకోవాలి. మీరు గమనించుకోండి అమ్మాయిలు ఫస్ట్. ఏంటి మీరేం తప్పులు చేస్తున్నారు? ఎక్కడ తప్పు జరుగుతుంది? ఎవరి వల్ల తప్పు జరుగుతుంది అని అబ్బాయి కంటే కూడా అమ్మాయిలే ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి మీరు ఆలోచించండి ఎవరి వల్ల తప్పు జరుగుతుంది అని. ఫస్ట్ ఇవన్నీ ఫస్ట్ ఉన్నవన్నీ మీరు పరిష్కరించుకోవాలి. అటు కాకోకుండా ఇంకా ప్రాణాల మీద వరకు వచ్చేసింది మా సొల్యూషన్ అంటే దానికి అప్పుడు ఎవరు ఏం చేయలేము మనము. లేదు అంతవరకు కూడా చిన్న చిన్న విషయాలకైతే కాంప్రమైజ్ ఖచ్చితంగా అవ్వాలండి. లేదంటే మన లైఫ్ మన చేతుల్లో ఉండదు. మనం ఎప్పుడైనా సరే ఇంకొకరి దగ్గరికి వెళ్తే మరి అక్కడ హ్యాపీగా ఉంటామని అనుకుంటామా చెప్పండి? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో గొడవ వచ్చింది. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. ఇక్కడ నేను ఒకరి గురించే మాట్లాడట్లేదండి స్పెసిఫిక్‌గా. ఒక ఫ్యామిలీలో గొడవ వచ్చినప్పుడు మీరు థింక్ చేయండి. ఒకవేళ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఇంకొక అబ్బాయినో, అమ్మాయినో చేసుకున్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు మంచిగా ఉంటారు అని మీరు ముందే రాసేయగలరా? లేదు కదా! చిన్న చిన్న విషయాలకైతే గొడవ పడకూడదు. ఎప్పుడు కూర్చొని మాట్లాడుకొని మీ అంతకు మీరు సాల్వ్ చేసుకొని అడ్జస్ట్ అవుతూ పోతే జీవితం అందంగానే ఉంటుందండి. ఇంకా లేదు మాకు అసలు అవ్వదు, మేము ఇంకా కలిసి ఉండలేమన్నప్పుడే ఏదన్నా డెసిషన్ తీసుకోండి తప్పనిస్తే. చిన్న చిన్న విషయాలకి కాంప్రమైజ్ అవ్వాలండి. లేదు నేను కాంప్రమైజే అవ్వనంటే ఇంక అది జీవితమే కాదు, అప్పుడు మనం పెళ్ళే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే ఉండిపోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఎలా ఉన్నాము అంటే జస్ట్ సెక్యూరిటీ, సేఫ్టీ, ఆ తర్వాత ప్రేమ. ఇదంతా ట్రాష్. అసలు ప్రేమ అనేది ఏం లేదు ఇంకా. జస్ట్ సెక్యూరిటీ, సేఫ్టీ చూసుకొని మీరు చేసుకుంటున్నప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ సెక్యూరిటీ, సేఫ్టీ ఉంది కాబట్టి మీరు ఉండగలుగుతారు అంతే. లేదు అంటే ఉండరు కదా! అలా జరుగుతుంది కాబట్టి నేనేమంటానంటే నా ఒపీనియన్ ఇలా ఉన్న తర్వాత నేను కూడా ఇంతమందిలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి బాధపడిన రోజులు, ఈ లైఫ్ అవసరమా అని ఆలోచించిన రోజులు కూడా చాలా ఉన్నాయండి. చాలా బాధపడ్డాను. ఇలా ఉంటే లైఫ్ లీడ్ చేస్తామా అనుకున్న రోజులు అంటే నేను ఎవ్వరికీ చెప్పుకోలేదు. కాకపోతే నేనే చిన్నగా మార్చుకుంటూ వచ్చాను కాబట్టి నేను ఇవాళ ఇక్కడ కూర్చొని మీకు చెప్పగలుగుతున్నాను. సో నేను ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను. నాకు ఎంతుంది, నేను ఎంత సంపాదిస్తున్నాను అనేది పక్కన పెడితే మంత్లీ శాలరీ బాగానే వస్తుంది. కానీ శాలరీ వస్తుందని విచ్చలవిడిగా అమ్మాయి చేస్తే తప్పే. కానీ అబ్బాయి కూడా నేనే సంపాదిస్తున్నాను కదా, అమ్మాయి ఏం చెప్పింది నేను వినేది అని అనుకోకూడదండి. అలా అనుకుంటే ఎవరిది జీవితం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్తున్నా, మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎలా మలుపు తిప్పుకుంటే అలా తిరుగుతుంది. ఫస్ట్ ఇద్దరు ఓపికతో ప్రతిదీ ఆలోచించి ఈవినింగ్ లోపల మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి. మనం ఎలా చేస్తున్నామో మన పిల్లలు కూడా గమనించి అలానే పెద్దవారు అవుతారండి. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మీ జీవితాన్ని మీరే అందంగా మార్చుకోగలరు. ఇప్పుడు నేను అన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత 3 ఇయర్స్ 4 ఇయర్స్ పట్టింది. నేను కూడా ఇంత హ్యాపీగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇన్ని రోజులు నాకు టైం పట్టిందనమాట. సో అందుకే నేనేం చెప్తాను అంటే నాకు 11 ఇయర్స్ అయిందండి పెళ్ళయ్యి. 11 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 12th ఇయర్ జరుగుతుందనమాట. సో నేను ఇప్పుడు దాకా అన్ని ఇయర్స్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, బాధపడ్డాను. అయినా ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను. ఆ క్షణంలో మనం అనుకున్నాము వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోయి ఉంటామండి. ఎవరి దారులు వాళ్ళవే అయి ఉంటాయి. కానీ ఫ్యూచర్ అంతా మనకు ఒక ఇది ఉంటుంది కదా. అలా కాకోకుండా ఓపికగా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరిగింది, సరే చెప్దాం, చెప్దాం, సరే ట్రై చేద్దాం అని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఒకవేళ అన్నీ వర్కౌట్ కాకపోయినా కొన్ని ఫ్యామిలీస్ 100లో 10 ఫ్యామిలీస్ అన్నా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన జీవితాన్ని మనమే ఇలా అందంగా తీర్చిదిద్దుకోవాలి. ఎప్పుడైనా ఇది చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అండి, వైఫ్ హస్బెండ్. ఇప్పుడు పేరెంట్స్ది కూడా రిలేషన్షిప్ స్ట్రాంగే. కాకపోతే ఏంటంటే వాళ్ళు 20 ఇయర్స్ ఉంటారు, 25 ఇయర్స్ ఉంటారు. మనల్ని పెళ్లి చేసి పంపించేస్తే మనం వాళ్ళ దగ్గర ఇప్పుడున్న జనరేషన్లో 40నో 50నో ఉండాలి. కాబట్టి కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వక తప్పదని నా ఒపీనియన్ అండి. అందులోనూ వచ్చిన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలి, మాట్లాడుకునే విధంగా ఉండాలి. చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ అవ్వాలి.
కాంప్రమైజ్ అవ్వాలి. కొన్ని నేను అన్నీ చెప్పనండి. పెద్ద పెద్ద విషయాలైతే దాని గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ చిన్న చిన్న విషయాలకే విడిపోవడం కరెక్ట్ కాదు. అది నా ఒపీనియన్ అండి. ఇంకా మీ ఒపీనియన్ మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.